ఆరుగాలం శ్రమించి పండించి పంట నమ్మిన రైతుకు తీరా డబ్బు సకాలంలో అందకపోతే ఎలా ఉంటుందో తెలుసా? పైగా పంటను కొన్న దళారి ఆ డబ్బుతో బిచాణ ఎత్తేస్తే కడుపు ఎలా రగిలిపోతుందో తెలుసా? దానికి ఉదాహరణ మంచిర్యాల జిల్లా లెక్సెట్టిపేటలో కనిపించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. మంచిర్యాల జిల్లా లెక్సెట్టిపేటలో కడుపు రగిలిపోయింది రైతులకి. దళారి ఇంటిని ముట్టడించి ఇంట్లో వస్తువుల్ని దగ్ధం చేసేశారు రైతులు. 10 కోట్లకు పైగా డబ్బెగ్గొట్టి ఏడాది క్రితం పరారయ్యాడు అక్కినేపల్లి శ్రీధర్. అప్పటి నుంచి పోలీస్ స్టేషన్ నాయకుల చుట్టూ తిరిగి అలసిపోయి రైతులు కడుపు రగిలి ఇవాళ శ్రీధర్ ఇంటిని ముట్టడించారు దండేపల్లి వాసులు. ఈ ఇల్లు దండేపల్లి రైతులకు చెందినది అంటూ రాశారు రైతులు. ఆక్రోశంతో ఇంట్లోని వస్తువులను బయటకు విసిరేసి కొన్ని వస్తువులకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. వ్యాపారి ఇంటి నుంచి గాంధీ చౌరస్తా వరకు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. డబ్బు తిరిగిప్పించాలని గాంధీ విగ్రహం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. దండేపల్లి రైతులు ఆ దళారి ఆ వ్యాపారి ఇంటిని ముట్టడించి ఇంట్లో వస్తువుల్ని బయటకు విసిరేసి వాటికి నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేసి ఈ ఇల్లు దండేపల్లి రైతులది అని అక్కడ రాసి అక్కడి నుంచి గాంధీ విగ్రహం దాకా ఒక ర్యాలీ తీసిన దృశ్యాలని చూస్తున్నాము. మంచిర్యాల జిల్లాలో ఆదివాసీలపై ఆరుగాలం శ్రమించి పండించి పంటను రైతుకు తీరా డబ్బు సకాలంలో అందకపోతే ఇలాంటి పరిస్థితులే వస్తాయని చెప్పి ఈ ఇన్సిడెంట్ చెప్తోంది. మంచిర్యాల జిల్లా లెక్సెట్టిపేటలో కడుపు రగిలిపోయిన రైతులు ఇలా ఆ దళారి ఇంటిని ముట్టడించి ఇంట్లో వస్తువుల్ని దగ్ధం చేసేశారు. 10 కోట్లకు పైగా డబ్బును ఎగ్గొట్టాడు. ఏడాది క్రితం పరారైపోయాడు అక్కినేపల్లి శ్రీధర్. అప్పటి నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ నాయకుల చుట్టూ తిరిగి అలసిపోయిన రైతులు ఇవాళ కడుపు రగిలి ఇలా ఇంటిని ముట్టడించి ధ్వంసం చేశారు. ఒక్కొక్క రైతుకు 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళి అడ్లు ప్రతి సంవత్సరం 100 క్వింటాలు 150 క్వింటాలు జోక్కొని మీ బిడ్డ పెళ్ళికి కానీ మీరు ఏమైనా ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ ఇత్తా అన్నటువంటి దగ్గర పెట్టుకొని పోయిన అంతకుముందు సంవత్సరం కూడా 250 మినిమం 250 లారీలు కొని ఆ పైసలు ఈ పైసలు అన్నీ ఎత్తుకొని ఎటో తప్పించుకొని పోయిండు. పోయిన సంవత్సరం నుంచి వెళ్ళి మేము రైతులం ఆవేదన పడకుండా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటా అన్నా కూడా మేము రైతులందరం కలిసి కుమ్ముక్కడిగా ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఇన్ని రోజులు ఆగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇక ఓపిక నశిస్తలేదు. దండేపల్లి గ్రామానికి చెందిన వడ్ల వ్యాపారి అక్కినేపల్లి శ్రీధర్ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి దాదాపుగా 10 నుండి 12 కోట్లతో పరాయణ వ్యక్తి అక్కినేపల్లి శ్రీధర్.